ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ఇంత దారుణంగా చెప్పండి? ఆ అమ్మాయి అంత ఫైట్ చేసింది, అంత చిన్న పాప అయినా వాడికి ఒక బాయ్ ఉండి కూడా లేడీ అంత ఫైట్ చేసింది అన్న కూడా వాడు ఎంత డేర్గా వాడు అంత దారుణంగా చంపుతాడు చెప్పండి? పోనీ వదిలేసున్నా అయిపోయేది. ఎందుకు అంత క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి? ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలండి, అడగాలి. మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు, ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఇది చేయడం వల్ల కూడా పేరెంట్స్ మేము ఖండించలేకపోయాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఒక బ్యాట్ కొనివ్వరా అండి? ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం, నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు ఇల్లు లేదు, ఏం లేదు తెలుసా, కానీ నా పిల్లని నేను చూసుకున్నా. ఎందుకు చేసుకున్న డబ్బులను కూడా ఇది చేసే ప్రయత్నం చేశాడని దొంగిలించే ప్రయత్నం చేశాడు. అది చేసుకున్న డబ్బులు దొంగిలించాడో దొంగిలించలేదో నాకు తెలియదండి. ఎందుకంటే క్యాష్ ఎంత ఉందో కూడా నాకు తెలీదు. నాకు ఉన్నంత వరకు అయితే అంత ఉంది, నేను చెప్పేశాను ఆల్రెడీ. అసలు ఇంకెక్కడెక్కడ పెట్టాను అన్నది కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాషే కావచ్చండి, బ్యాటే కావచ్చండి. ఒక ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి?